ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఒక నాటకం, లేకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇంకెంతకాలం కొనసాగిస్తారు? ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సీరియల్గా కొనసాగుతుందా? ఇటువంటి ప్రశ్నలేమో బీజేపీ వాళ్ళు వేస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ కవిత అంటే పూర్వాశ్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకురాలైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాత్రం ఇది త్వరితగతిన పూర్తి చేయాలి అంటుంది ఆమె. ఈ కేసును త్వరితగతిన పూర్తి చేసి పారదర్శకంగా దీన్ని విచారణ ప్రక్రియను పూర్తి చేసి దీంట్లో ఎవరెవరు అంటే ఫోన్ ట్యాపింగ్ ఆదేశించిన వాళ్ళు, ఆ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డ వాళ్ళు, వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాల్సిందే, ఎవరిని ఉపేక్షించరాదని కవిత కూడా చెప్తోంది. బహుశా వీళ్ళందరి కోరికను తీర్చడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు కనబడుతోంది. అత్యంత త్వరలోనే ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయడానికి సిట్ రంగం సిద్ధం చేసింది. అయితే ఈ సిట్ దాఖలు చేయబోయే ఛార్జ్షీట్లో ఎవరెవరి పేర్లు ఉంటాయనేది చాలా కీలకమైన పాయింట్. కొన్ని వార్తాపత్రికల్లో అయితే ఇప్పటికే ఈ ఛార్జ్షీట్లో సిట్ దాఖలు చేయబోయే ఛార్జ్షీట్లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు అండ్ మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావుల పేర్లు కూడా ఉంటాయని కొన్ని వార్తాపత్రికలు రాస్తున్నాయి. వార్తాపత్రికలు రాసినంత మాత్రాన ఆ పత్రికలు చూసి వాళ్ళు ఆ కేసులో ఆ ఛార్జ్షీట్లో వాళ్ళ పేర్లను మెన్షన్ చేయరు. సిట్ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకే తాము ఈ కథనాలు రాస్తున్నట్టు ఆ వార్తాపత్రికలు కూడా చెబుతున్నాయి. అందువల్ల దాదాపు ఈ కేసులో నిందితులంతా మనందరికీ తెలుసు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అండ్ మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఒక న్యూస్ ఛానల్ అధిపతి శ్రవణ్ రావు అండ్ భుజంగరావు, తిరుపతన్న, XYZ ఇట్లా ఒక 10-12 దాకా ఉన్నారు వాళ్ళ నిందితులు. సరే, వాళ్ళంతా సాక్ష్యాలు ఇచ్చారు, చెప్పారు. వాళ్ళ వాంగ్మూలం కోర్టులో పనికొస్తుందా లేదా అనే ఛాలెంజ్ ఎట్లాగూ ఉంటుంది న్యాయపరంగా. అంటే కోర్టులో ఛార్జ్షీట్ సమర్పించిన తర్వాత ఆ ఛార్జ్షీట్లో ఏమేమి ఉంటుంది మనం సులభంగా చెప్పొచ్చు. అంటే సిట్ విచారణ చేసిన తీరు, అందులో నిందితులు సాక్షులు చెప్పిన వాంగ్మూలాలు, సాంకేతికంగా ఈ కేసు పరిశోధన సందర్భంగా లభించిన అంశాలు, ఆధారాలు, డాక్యుమెంట్లు, లేకపోతే ఇతరత్ర డేటా, వీటన్నిటిని కోర్టుకు ఛార్జ్షీట్తో పాటు సిట్ సమర్పిస్తుంది. సో సిట్ సమర్పించే ఛార్జ్షీట్లో బీఆర్ఎస్ నాయకుల పేర్లు, ఈ 3 పేర్లు నేను చెప్పాను, అంటే పత్రికల్లో వచ్చిన పేర్లు అని చెప్పాను నేను. పత్రికల్లో వచ్చిన కథనం ప్రకారం కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావుల పేర్లు పక్కాగా ఇందులో ఉండే అవకాశం ఉన్నట్టుగా పత్రికలు కథనాలు రాస్తున్నాయి. అయితే ఛార్జ్షీటు వేయడానికి మాత్రం రంగం సిద్ధమైనట్టుగా మనకు ఎందుకు అర్థమవుతోందంటే, ఈ కేసు మొత్తంలో నిందితులు కావచ్చు, సాక్షులు కావచ్చు, ఈ రకరకాల కేటగిరీస్లో ఉన్న వాళ్ళందరినీ పక్కన పెడితే అధికారులు అండ్ ఇతర వ్యక్తులు వీళ్ళందరూ పోగా అప్పుడు బీఆర్ఎస్ హయాంలో కీలకమైన పాత్రలు పోషించిన వాళ్ళు, అంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అండ్ కేసీఆర్తో పాటే ఆయనకు నీడలా ఉండే సంతోష్ రావు, వీళ్ళందరి వాంగ్మూలాలను సేకరించే పని పూర్తయింది. ఫైనల్గా కేసీఆర్ను ఎప్పుడైతే బంజారాహిల్స్ నందినగర్లో సిట్ విచారణ జరిపిందో బహుశా ఇక అది ఫైనల్ అనే అనుకుంటున్నారు సిట్ వర్గాలు కూడా. ఈ కేసులో ఇంకా ఫైనల్ దశకు మనం చేరుకున్నట్టే. ఇప్పటి వరకు అందిన అనేక విధాల సాక్ష్యాలు, ఆధారాలు అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఫోరెన్సిక్ డేటా అండ్ అదర్ టెక్నికల్ ఎవిడెన్సెస్, వీటన్నిటిని కూడా వాళ్ళు కోర్టులో సమర్పించబోతున్నారు. ఛార్జ్షీట్లో కేసీఆర్ పేరుంటే ఏమవుతుంది, కేటీఆర్ పేరుంటే ఏమవుతుంది, హరీష్ రావు పేరుంటే ఏమవుతుంది, లేకుంటే ఇంకెవరి పేరుంటే ఏమవుతుంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతోంది. ఎప్పుడైతే కేసీఆర్ను
సిట్టు విచారణకు పిలిచిందో ఆ రోజే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇక ఛార్జ్ షీట్లో కేసీఆర్ పేరు కనుక చేర్చితే బీఆర్ఎస్ పార్టీ అటువంటి నిరసనలకే పిలుపునిచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనం కొట్టిపారడానికి లేదు. కానీ ఇక్కడ మనమందరం గమనించాల్సింది ఏంటంటే ఇది ప్రజల సమస్యలతో ముడిపడి లేదు. ఇది చాలా కీలకమైన అంశం. ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలిసి ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలుసు ఇది ప్రజా సమస్యతో ముడిపడి లేదు. ఇది ఒక క్రైమ్. ఇది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఏదైతే 1867 అంటామో, 1885, ఆ తర్వాత సుప్రీంకోర్టు నిబంధనలు, లేకపోతే ఐటీ యాక్ట్ సవరణ, వీటన్నిటిని బేస్ చేసుకొని ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం మాత్రమే పోలీసులు ఫోన్ ట్యాప్ చేయాలి. సో ఆ విధంగానే జరిగిందా లేదా అన్నది ఇక్కడ కీలకం. ఆ విధంగా జరిగినట్లుగా ఇప్పటిదాకా ఈ కేసులో ఉన్న నిందితులు చెప్పిన దాంట్లో ఎక్కడా లేదు. ఎందుకంటే అడ్డదిడ్డంగా వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసి పారేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్తో ఎక్కడి దాకా బీఆర్ఎస్ పార్టీ లాభపడిందంటే ఆ పార్టీకి విరాళాలు రావాలంటే ఎలక్ట్రల్ బాండ్స్ పేరిట పెద్ద ఎత్తున కోట్లలో బాండ్స్ రావాలంటే కూడా ఫోన్ ట్యాపింగ్ను ఉపయోగించుకున్నట్టుగా, ఒక ఆయుధంగా వాడినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇక్కడ సమస్య అంతా ఒకటే. మనం చాలా రోజులుగా ఈ సిట్ విచారణ పైన, ఫోన్ ట్యాపింగ్ పైన వీడియోలు చేస్తున్నాం. ఇది రాజకీయ ప్రేరేపిత కేసుగా రుజువు చేయడానికి మాత్రం ఇదొక ఛాలెంజ్. నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనండి, అండ్ సిట్ కనండి, సిట్కు ఇప్పుడు సారథ్యం వహిస్తున్న సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కనండి, ఇది చాలా పెద్ద సవాలు. అంటే ఇది పొలిటికల్లీ మోటివేటెడ్, పొలిటికల్లీ కాన్స్పైర్డ్ అంటాం. అంటే కాన్స్పిరసీలో భాగంగా జరిగింది. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడం కోసం తన సిబ్బందిని, పోలీసులను, వీళ్ళందరినీ కూడా ఆ సమయంలో ఉన్న ప్రభుత్వం వాడుకుంది. అధికార దుర్వినియోగంతో వాళ్ళందరినీ ఉపయోగించుకుంది. రకరకాలుగా వాళ్లకు ప్రయోజనాలు కలిగే విధమైన ఏర్పాట్లు చేసింది. అక్రమంగా ప్రమోషన్లు ఇచ్చేసింది. అండ్ అట్లాగే రిటైర్ అయిన వాళ్ళను మళ్ళీ నియమించుకుంది. అంటే నమ్మకస్తులను మాత్రమే ఆ టీంలో ఉండేటట్టుగా, ఫోన్ ట్యాపింగ్ చేసే టీంలో కేవలం నమ్మకస్తులే ఉండేటట్టు ఏర్పాట్లు చేసుకోవడం, ఇవన్నీ కోర్టులో నిలబడాలి. ఇక్కడ సమస్య అంతా ఏమిటంటే కోర్టులో ఛార్జ్షీట్ ఎంతవరకు నిలబడుతుంది అంటే ఇక్కడ రాజకీయంగా అంటే కేసీఆర్ ఆదేశాలతో జరిగింది, లేకుంటే కేటీఆర్ ఆదేశాలతో జరిగింది, లేకుంటే హరీష్ రావు ఆదేశిస్తే జరిగింది అని చెప్పడానికి ఇక్కడ ఎవిడెన్స్ లేదు. వాళ్ళేమీ తెలివితొక్క వ్యక్తులు కాదు. కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, లేకపోతే కేటీఆర్, వీళ్ళందరూ కూడా అతి తెలివిగలిగిన వాళ్ళు, అత్యంత తెలివిగలిగిన వాళ్ళు. వాళ్ళంత సులభంగా పట్టుబడే అవకాశాలు ఏమీ లేవు ఈ కేసులో. వీళ్ళకి తెలుసు ఏదో ఒక రోజు ఇటువంటి కేసు బయటకు వస్తే తాము చిక్కులో పడతామని తెలిసి, అసలు నాకు తెలిసి మౌఖికంగా కూడా వాళ్ళకి చెప్పి ఉండకపోవచ్చు. జనరల్గా ఏముంటుందంటే ఒక ముఖ్యమంత్రి, ఎవరో XYZ ఒక ముఖ్యమంత్రి ఫర్ ఎగ్జాంపుల్ తన ప్రత్యర్థి అనుకునే ఒక వ్యక్తికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకున్నాడు అనుకోండి. అతను ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని పిలిచి ఆ మనిషి కదలికలు ఏమిటో తెలుసుకోండి అని అంటాడు. అంతవరకే. ఆ మనిషి ఫోన్ ట్యాప్ చేయమని చెప్పడు. ఫోన్లు ట్యాప్ చేయండి, వినండి, ఆ రికార్డు తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని చెప్పడు. కానీ అవతల వ్యక్తులు ఎవరైతే ఆ ఇంటెలిజెన్స్ గూఢచారి వ్యవస్థ ఉంటుందో వాళ్ళు తమ భక్తిని చాటుకోవడానికి, అంటే ఈ చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా సరే అతని పట్ల విధేయతను ప్రదర్శించడానికి వీళ్ళు ఓరక్ష చేస్తారు. అంటే ఆ మనిషి ప్రత్యర్థి కదలికలు తెలుసుకోమంటే వీళ్ళు ఏకంగా మనిషి సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేసి పారేసి, లేకుంటే అక్కడే ఇంటి దగ్గర 10 మందిని పెట్టేసి రకరకాల ఓవరాక్షన్లు చేస్తారు. సరే, ఇది జస్ట్ చెప్తున్నాను నేను. బట్ ఫైనల్గా ఏంటంటే సిట్ ఫోన్ ట్యాపింగ్ కేసు పైన
దాఖలు చేసే ఛార్జ్ షీట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు ఎవరెవరి పేర్లు అందులో వస్తాయి, అండ్ వాళ్ళపైన ఏ ఏ ఛార్జెస్ ఉంటాయి, ఆ ఛార్జెస్కు సంబంధించిన సాక్ష్యాలు ఏమిటి అనే దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.